గౌరవ పాత్రికా మిత్రులకు పేరు పేరున తెలంగాణ అభివందనాలు. ముఖ్యంగా ఈరోజు ప్రధాన కారణం ఏంటంటే నీటి సమస్య. నగరంలో కొత్తగా విలీనమైన గ్రామాలు, అలాగనే నగరపాలక సంస్థలో పాత డివిజన్ అన్నింటిలో కూడా ఈరోజు సమస్య నీటి సమస్య. నీటి సమస్య తలెత్తదనే ఉద్దేశంతో కేసీఆర్ గారు గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకున్నారు. ఇంటింటికి నల్ల అనే ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. దానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో కూడా పైప్ లైన్లు వేయాలి, ప్రజలకు మంచినీరు తాగియాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాలు ఏవైతే ఉన్నాయో తీగలగుట్టపల్లి, ఆ తీగలగుట్టపల్లిలో 2 OHSR అంటే ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్స్ 2 కట్టాలి. పైప్ లైన్ ఎంత అంటే దాదాపు 3 అంటే 370 అంటే 3,76,000 పైప్ లైను ఈ తీగలగుట్టపల్లి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా అయింది. అలాగనే ఆరపల్లిలో, పద్మానగర్లో, రేకుర్తిలో, సీతారాంపూర్, వల్లంపాడ్, బొమ్మకల్, గోపాల్పూర్, దుర్షేడ్, చింతకుంట, మొన్న జైనైన మల్కాపూర్ కూడా మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామంలో, అప్పుడున్న గ్రామాలలో కేసీఆర్ గారు మిషన్ భగీరథ పేరు మీద ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ మొన్న ఒకటి అమృత్ పథకం కింద ఒక జియో ఇచ్చింది. జియో నంబర్ 762. ఈ జియో నంబర్ 762 ద్వారా కరీంనగర్ నగరంలో మరియు ఎక్కడైతే నీటి ఎద్దడి ఉంటుందో అక్కడక్కడ పైప్ లైన్ వేయాలని. కానీ ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వాన్ని అలాగనే స్పెషల్గా వరంగల్ పబ్లిక్ హెల్త్ గారిని 4 ప్రశ్నలు మీ ద్వారా అడగాలనుకునేందుకు ప్రజలు కూడా తెలవాలి. ఇప్పటి వరకు వేసిన మిషన్ భగీరథ పైప్ లైన్ ఎన్ని కోట్లదంటే 16,77,70,000 పైప్ లైన్ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ గ్రామాలకు వేయడం జరిగింది. కిలోమీటర్ల సారా దానికి సంబంధించిన బిల్లు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ అమృత్ పథకం కూడా ఈరోజు గ్రామాలలో ఎత్తుందంటే పాత పైప్ లైన్ను రికార్డు చేసుకుంటున్నారా? కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు శాంక్షన్ చేసిన డబ్బుల్ని మీరు ఏమైనా రికార్డు చేసుకుంటున్నారా? మరి కొత్త పైప్ లైన్ వేయాలంటే శాస్త్రీయబద్ధంగా 3 ఇంచులు అంటే 3 ఇంచులు వేసిండ్రు, 4 ఇంచుల పైప్ లైన్ వేసిండ్రు, 6 ఇంచుల పైప్ లైన్ వేసిండ్రు. అయినా కానీ కూడా మీరు 16,77,00,000 రూపాయల బిల్లును ఏం చేయాలనుకుంటున్నారు? దీన్ని రికార్డు చేసుకుంటారా? ఈ మధ్యన నేను ఒక్కొక్కడ చూస్తున్నా, కొద్దిగా తవ్వుడు 10 మీటర్ల పైప్ లైన్ వేసి మొత్తం రికార్డు చేసుకుంటున్నారు. సో ఈ రకంగా అయితేనా 16,77,00,000 ఏదైతే ఉందో మీరు కనుక కొత్తగా వేసుకున్నట్టయితే వీటికి సంబంధించిన పైసలు ఇవ్వవలసిన అవసరం ఉంది. దానికి ఒక మనిషి లేడు. ఈ కాంట్రాక్టర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి దగ్గర చుట్టమట. అధికారులు అడుగుడు లేదు, అధికార మాటిన లేదు, ఏ అధికారి పోవద్దు, చెప్పిందే రికార్డు చేయాలనే కార్యక్రమం ఈ నగరంలో ఈ కొత్త కలిసిన గ్రామాల విలీనంలో జరుగుతుంది. అంటే 16,77,00,000 రూపాయలు ఎవరి దగ్గర పోతున్నాయి? ఎవరి కోసం ఇన్ని కోట్ల రూపాయలు? అది చిన్న అమౌంట్ కాదు. మరి ఇప్పటికి చూస్తే మళ్ళీ తాగుడెత్తడి.
20 నిమిషాల కంటే ఎక్కువ నీళ్ళు ఇస్తలేరు. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి కూడా నా రిక్వెస్ట్, స్వయంగా మీరు చూడండి మిషన్ భగీరథలో రాష్ట్రంలో 140 కోట్లు మాత్రమే. ఆదిలాబాద్కు మిగతా జిల్లాలకు వేరే వచ్చినాయి, ఉత్తర తెలంగాణలో 3 జిల్లాలకే వచ్చినాయి. మరి ఆ 140 కోట్లలో మా 16,77,00,000 పైప్ లైన్ ఎక్కడికి పోయింది? ఎందుకు మీరు పని చెయ్యని దానికి రికార్డు చేసుకుంటున్నారా? మరి 16 కోట్ల రూపాయలను ఎవరి ద్వారా వసూలు చేస్తారు? పైప్ లైన్ వేసిన గ్రామాలల్లో మళ్ళీ ఇంకా పైప్ లైన్ ఏంది అంటే వేసిన దాని మీద మళ్ళీ ఎత్తారా? వేసిన తవ్విన దాన్ని మళ్ళీ తవ్వుతారా? చాలా స్పష్టంగా పైప్ లైన్ ఉంది. దానికి సంబంధించిన ఇంతకుముందు ఇనాగ్రేట్ చేసిన రికార్డులు ఉన్నాయి మా దగ్గర. ఇంతకుముందు కొబ్బరికాయలు కొట్టిన సంబంధాలు ఉన్నాయి. కరీంనగర్ నగరంలో కూడా విద్యారణ్యపురిలో రోడ్లే మన 4 ఇంచుల పైప్ లైన్ వేసిన ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. అంటే కేవలం డబ్బుల కోసమే అమృత్ పథకాన్ని వాడుతున్నారా? మరి కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ గారు చూడాలి. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్న పత్రికల ద్వారా ఇంత అన్యాయాన్ని, ఇంత అక్రమాన్ని ఎవరు సహించరు. చాలా రకంగా అక్రమాలు. మొన్న 2 రోజుల కింద టెండర్లు పిలవడం జరిగింది. అది ఇక్కడ కాదు, ఎస్సీ ఆఫీస్లోనే. జరిగినా ఎస్సీ ఆఫీసే. కరీంనగర్లో వర్కులు జరుగుతాయి, కానీ కరీంనగర్ పబ్లిక్ హెల్త్కు సంబంధం ఉండదు. మీరు పక్కన ఇప్పుడు కొత్త చేసిన గ్రామాలలో పోయి చూడండి, తవ్వి ఉంటుంది. ఆ తవ్వుడు దేనికంటే మేము పని చేసినామని ఫోటోలు తీసుకుంటారు. అందులో పైప్ లైన్ ఆల్రెడీ ఉంటుంది. తవ్విన దానికి ఫోటోలు తీసుకొని ఈ పైప్ లైన్ మేము వేసినాం అని ఆ పాత పైప్ లైన్ చూపించి ఫోటోలు కొట్టుకొని ఈరోజు బిల్లు రికార్డు చేసుకుంటాం. కలెక్టర్ గారు కొద్దిగా స్పందించవలసిన అవసరం ఉంది దయచేసి. ఎందుకంటే ఇది అమృత్ పథకం అనేది మా మున్సిపాలిటీ కమిషనర్కు